హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు బ్లాగ్లో పులిహోర ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా 1 కేజీ బియ్యం తీసుకొని బాగా కడిగి పక్కన పెట్టుకోండి. తర్వాత చింతపండు పులుపు తీసుకోండి. అంటే చింతపండును కొంతసేపు నానబెట్టండి పక్కన. ఇప్పుడు బియ్యం బాగా కడిగేసుకున్నాక ఎసరు పెట్టి పొయ్యి వెలిగించి పెట్టండి. పొయ్యి మీద పెట్టండి కొంచెం ఉడికే వరకు. ఇప్పుడు పోపు సామాన్లు చూపిస్తాను రండి. పలుకులు, పోపులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం అన్నీ కేజీకి సరిపడా తీసుకున్నాను నేను. ఈలోగా అన్నం కొంచెం పలుగ్గా ఉడికేసరికి వాచేయండి. ఆ ఉడికిన అన్నాన్ని పళ్ళెంలో తీసుకొని బాగా చల్లార్చండి. చల్లారిన తర్వాత కొంచెం కరివేపాకు, 4 లేదా 3 పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి బాగా కలపండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కలపండి. నాకు వచ్చినట్టు చేశానండి. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. చూడండి, మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా చింతపండు పులుపు తీసుకున్నాం కదండి, అది బాగా తీసి పొయ్యి మీద పెట్టి వేడి చేయాలండి. చూడండి, బాగా ముద్దగా అయ్యే వరకు. ఆ ముద్దను మొత్తం ఈ పులిహోరలో వేసి బాగా కలపాలి. వైట్ రైస్లో అలా కలిపిన తర్వాత చూడండి ఎలా వచ్చిందో. ఇప్పుడు పోపు సామాన్లు రెడీ చేసుకోవాలి. పాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి హీట్ అయ్యాక పోపులన్నీ వేసి బాగా యాగనివ్వాలి. కొంచెం డార్క్ కలర్ వచ్చే వరకు యాగనివ్వండి. ఇంకా ఏవైనా స్పెషల్ వంటలు చేయాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా చేస్తాను. చూడండి, ఇలా కొంచెం డార్క్గా అయ్యేసరికి తీసేసుకోండి. ఇప్పుడు ఈ పసుపు పట్టుకున్న కలిపిన వైట్ రైస్ ఉంది కదండి, అందులో వేసేయండి. కొంచెం కొంచెంగా వేయండి. ఇప్పుడు మొత్తం బాగా కలుపుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేసుకోకండి. మొత్తం బాగా కలిసేటట్టు, పోపులన్నీ బాగా పులిహోరలో కలిసేటట్టు కలుపుకోండి. చూడండి, కలుపుకున్నాక వేడివేడి పులిహోర రెడీ అయిపోయిందండి. ఈ పులిహోర కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వంటకాలు కావాలంటే కామెంట్ చేయండి.